హాయ్ హలో నమస్తే. మందుల సాల్మాన్ ఒక ఎమ్మెల్యే వర్సెస్ బండి సంజయ్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ఇప్పుడు చూద్దాం. రీసెంట్ కాంట్రవర్సీ ఏంటంటే రీసెంట్ కాంట్రవర్సీ మందుల సాల్మాన్ అనేటువంటి ఒక దళిత ఎమ్మెల్యే, ఒక మాదిగ కులస్తుడు, అతను ఎమ్మెల్యే. అతను ప్రసంగమిస్తూ కొన్ని కామెంట్లు చేశాడట. హిందూ రిలీజియన్ వల్లనే క్యాస్ట్ సిస్టమ్ వచ్చింది, ప్రజలు పుట్టుకతో డివైడ్ అయ్యారు అని కామెంట్లు చేశాడట. అందుకని అతని మీద హిందూ సంఘాలు గొడవ చేస్తున్నారు, బండి సంజయ్తో సహా. బండి సంజయ్ కూడా గొడవ చేస్తున్నాడు. ఎగ్జాక్ట్గా అతను ఏమన్నాడు అనేది నేను కూడా చూసి ఆ వీడియో చూస్తే దాంట్లో అతని ప్రసంగంలో అంబేద్కర్ని కూడా కోట్ చేశాడు. అంబేద్కర్ని కోట్ చేశాడు కాబట్టి ఇప్పుడు నేను అతను అంబేద్కర్ని కోట్ చేస్తూ మాట్లాడుతున్నాను. ఎందుకంటే అతని ప్రసంగంలో అంబేద్కర్ మీటింగ్కి వెళ్ళాను అని అతను కోట్ చేశాడు. ప్లస్ దాంతోపాటు హిందూ రిలీజియన్కి సంబంధించిన క్యాస్ట్ సిస్టమ్ గురించి మాట్లాడాడు అతను. అండ్ అర్థం అంబేద్కర్ ఐడియాలజీలో ఉన్నాడు కాబట్టి అతను ఇవన్నీ మాట్లాడాడని నాకు అర్థమైంది. సరే, ఇప్పుడు మందుల సలోమాన్ మాట్లాడాడు కాబట్టి గొడవ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే మందుల సలోమాన్ చేసిన దాన్ని గొడవ చేస్తున్నారో వీళ్ళందరూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలేస్తున్నారు. నేను చెప్పేది అర్థమైందా? ఇప్పుడు మందుల సలోమాను హిందూ రిలీజియన్ మీద ఉన్నటువంటి క్యాస్ట్ సిస్టానికి వ్యతిరేకంగా మాట్లాడారు. హిందూ సంఘాలు గొడవ చేస్తున్నారు. వీళ్ళ నాయకుడు ఎవరైతే గొడవ చేస్తున్నారో వాళ్ళ నాయకుడు నరేంద్ర మోడీ గారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలేస్తారు ఎలక్షన్ ముందు. అంబేద్కర్ చెప్పిన దానికి ఇప్పుడు మందుల సలోమాన్ చెప్పిన దానికి ఏంటి తేడా? రెండు ఒకటే కదా. చూద్దాం ఇతను ఏమన్నాడు, మందుల సలోమాన్ గారు ఏమన్నారు, అంబేద్కర్ ఏమన్నాడు, రెండు చూద్దాం. ఫస్ట్ మందుల సలోమాన్ గారు చేసిన స్టేట్మెంట్ 1, హిందూ మతం అనేది ఒక సిస్టాన్ని క్రియేట్ చేసింది, దానివల్ల పుట్టుకతో ప్రజలు విడిపోయారు అన్నాడు. ప్రజలని విడదీసినటువంటి సిస్టము హిందూ రిలీజియన్కి సంబంధించిన సిస్టమ్ అన్నాడు అతని ఉద్దేశం ఏంది? దాంట్లో పెద్ద డౌట్ ఏముంది? అతని ఉద్దేశం కులాలు, క్యాస్ట్ సిస్టమ్ అనేది బర్త్ని బట్టి, పుట్టుకను బట్టి మీరు క్యాస్ట్ సిస్టమ్ అనేది వచ్చింది, ఇదే శూద్రుడు వీళ్ళందరూ వచ్చారు, మొబిలిటీ రిస్ట్రిక్ట్ అయింది అని అతని ఉద్దేశం, ఎమ్మెల్యే యొక్క ఉద్దేశం. మరి ఇదే అంబేద్కర్ రాశాడు కదా. ఇప్పుడు మీరు మందుల సలోమాన్ని ఆ మాట అన్నాడని అటాక్ చేస్తున్నారు మందుల సలోమాన్ని. బట్ గతంలో అంబేద్కర్ చెప్పినప్పుడు మరి అంబేద్కర్ విగ్రహాలకు పూలదండలు ఎందుకు వేస్తున్నారు? అంబేద్కర్ని ఎందుకు విమర్శించట్లేదు? అంబేద్కర్ని మీరు ఎందుకు తిట్టడం లేదు? ఓట్లు పోతాయన. బిఆర్ అంబేద్కర్ ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనే దాంట్లో ఇదే గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీ అన్నాడు కదా. గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీ అనే పదం వాడాడు అంబేద్కర్ పుస్తకం. ఏ పదం? గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీ. అంటే గ్రేడ్లు ఇచ్చారట. మీ పొగాకు గ్రేడ్ ఉంటుంది కదా, ఫస్ట్ రకం, రెండో రకం. మిరపకాయలు యాడ్లోకి వెళ్తే రైసు, గ్రేడ్లు ఇస్తారు, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. అలా ప్రజలకి గ్రేడ్లు ఇచ్చారు మీరు. గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీ అనే పదం వాడాడు అంబేద్కర్. మరి అదే కదా ఇప్పుడు మందుల సల్మాన్ చెప్పిన దానికి అంబేద్కర్ గారు ఆ పుస్తకంలో రాసిన దానికి ఏంటి తేడా? రెండు ఒకటే కదా. ఇప్పుడు ఆయన అంబేద్కర్ గారు ఫాలోవర్ కాబట్టే కదా మందుల సలోమాన్ మాట్లాడాడు అది. ఎందుకంటే ఆ స్పీచ్లో అన్నాడు కూడా, అంబేద్కర్ గారి గురించి ప్రస్తావించాడు అతను, మందుల సలోమాన్ ఎమ్మెల్యే. ఓకే, దళిత్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్, అతనేనాడు దళితుల్ని, బీసీలని కొన్ని ఆక్యుపేషన్స్కి ఫోర్స్ చేశారు, ఇవే చేయాలి అని చెప్పి ఫోర్స్ చేశారు అన్నాడు. మరి అది తప్పు కాదు? అది అతను చెప్పింది తప్ప? దళితులని, ఆదివాసీలని ఇదే పని చేయాలని ఫోర్స్ చేశారు అనేది గతంలో సెంచరీలుగా గతంలో జరిగింది కరెక్టే కదా. ఈ పని ఇతనే చేయాలి అని పెట్టిన మాట వాస్తవే కదా. ఇదంతా ఎందుకండి? ఇప్పుడు ఎవరికైనా టాయిలెట్లు క్లీన్ చేయాలంటే ఏ కాలనీలకు వెళ్తారు? మీకు పని ఇవ్వాలి, మీకు కిచెన్లో పని చేయాలంటే ఏ కాలనీకి వెళ్తారు? టాయిలెట్లు క్లీన్ చేయాలంటే ఏ కాలనీలోకి వెళ్ళి అడుగుతారు మీరు వంట మనుషులను పెట్టుకోవడానికి? ఓకే, ఆబ్వియస్లీ రైట్. సో యు ఆర్ చూసింగ్ ఏ కైండ్ ఆఫ్ కమ్యూనిటీ పీపుల్ ఫర్ క్లీనింగ్ ద వెసల్స్ ఆర్ టాయిలెట్స్. ఈవెన్ నాట్ వెసల్స్ కూడా ముట్టుకొనేవారు, టాయిలెట్స్ క్లీన్ చేయడానికి పిలుస్తారు ఎస్సీ ఎస్టీలని. ఓకే,
వంటింట్లో వంట మనిషి కావాలంటే ఇంక మరి వాళ్ళకి సంబంధించినది అంతే. ఇది ఫోర్సింగ్. మేబీ ఎవరినైతే మీరు టాయిలెట్ క్లీన్ చేయడానికి పిలుస్తున్నారో మేబీ వాళ్ళు బెటర్గా కుకింగ్ చేయగలరేమో. ఎవరైతే సరిగ్గా వంట చేయలేకపోతున్నారో మేబీ వాళ్ళు బెటర్గా ఏమైనా టాయిలెట్ క్లీన్ చేయగలరేమో. స్విఫ్టింగ్ ఆఫ్ రోల్ చేయలేరు కదా, స్విచ్చింగ్ ద రోల్స్ చేయలేరు కదా. స్విచ్చింగ్ ద రోల్స్ చేయాలంటే కులం అడ్డం వస్తుంది కదా అక్కడ. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు సే. దట్ ఈస్ వాట్ మందుల్ సాల్మన్ సెడ్. కొన్ని ఆక్యుపేషన్స్ని ఫోర్స్ చేశారు దానికి అని. హిస్టారికల్గా కొన్ని కమ్యూనిటీస్ని ఈ జాబే చేయాలి, మాన్యువల్ లేబరు, శానిటేషన్ వర్క్ ఇదే చేయాలని వాళ్ళు పెట్టారని అతను చెప్పాడు. అది పోనీ అది ఇంకొక మాట, అది మందుల్ సాల్మన్ అంది. అంబేద్కర్ చెప్పింది కూడా అదే కదా. అంబేద్కర్ ఏమని రాశాడు దాని ఆయన పుస్తకంలో, లాక్డ్ కమ్యూనిటీస్ ఇంటూ హెరిడిటరీ ఆక్యుపేషన్స్. అంటే వాళ్ళ నాన్న చెప్పులు కుట్టేవాడైతే వాళ్ళ కొడుకు కూడా చెప్పులు కుట్టాలని లాక్ చేశారు. ఎడ్యుకేషన్, ఎకనామిక్ మొబిలిటీ ఇవ్వలేదు అని అంబేద్కర్ గారు ఆరోపణ చేశారు కదా. అంబేద్కర్ గారికి పూలదండలు వేసి మందుల్ సాల్మన్ ఎందుకు తిడుతున్నారు అంటున్నా. హిస్టారికల్ సోషల్ డిస్క్రిమినేషన్. ఓకే, అదే మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకోటి మందుల్ సాల్మన్ మూడో స్టేట్మెంట్ ఏంది, ఇన్ఈక్వాలిటీని సమర్థించుకోవడానికి మతాన్ని వాడారు అన్నాడు. ఆ మాట అంబేద్కర్ అన్నాడు, నేను అన్నాడు రీసెంట్గా. ఇది మతం అనేది ఒక పెద్ద బూచి, ఇదంతా కూడా కులాధిపత్యం అన్నాను నేను. ఓకే, అదే మాట ఇప్పుడు మందుల్ సాల్మన్ అన్నది. ఓకే, ఏమన్నాడు మందుల్ సాల్మన్? ఏమన్నాడు, మతం వాడుతున్నారు, ఈ యొక్క అసమానతల్ని సమర్థించుకోవడానికి మతం అడ్డు పెడుతున్నారా అని అన్నాడు అతను. క్యాస్ట్ హైరార్కీ గురించే కదా. ఇప్పుడు క్యాస్ట్ హైరార్కీ మతంలోనే కదా ఉంది. అది అంబేద్కరే రాశాడు కదా. స్క్రిప్చురల్ అథారిటీ ట్రెడిషన్ ఆఫ్ ఎన్ లెజిటిమైజ్డ్ క్యాస్ట్ డివిజన్స్ అని పుస్తకంలో రాశాడు అంబేద్కర్ గారు. ఏమని? స్క్రిప్చురల్ అథారిటీ ట్రెడిషన్ ఆఫ్ ఎన్ లెజిటిమైజ్డ్ క్యాస్ట్ డివిజన్స్. ఈ క్యాస్ట్ డివిజన్స్ని అథారిటీ, అధికారం, లీగల్గా లెజిటిమేసి చేసింది మత గ్రంథాలు అని అంబేద్కర్ రాశాడు. మరి ఆయనకు పూలదండలేసి మందుల్ సాల్మన్ ఎందుకు తిడుతున్నారు? అంబేద్కర్ దండాలు పూలదండలేసి. అంబేద్కర్ మావోడు అని చెప్పుకుంటున్నారు కదా బీజేపీ వాళ్ళు కూడా. అంబేద్కర్ మావోడు, ఈ హేటెడ్ క్రిస్టియన్స్, హేటెడ్ ముస్లిమ్స్, మత కన్వర్షన్స్ ఆపమన్నాడు. సో ప్యూర్ హిందూవాది అంబేద్కర్ అని చెప్పి అంబేద్కర్ని దగ్గర చేసుకుని మరి మందుల్ సాల్మన్ ఎందుకు తిడుతున్నాడు? అంబేద్కర్ చెప్పిందే కదా మందుల్ సాల్మన్ చెప్పింది. ఓకే, అది ఒకటి అర్థమైంది. నాలుగోది ఇతను అన్నది, రిలీజియన్ ఇన్ఈక్వాలిటీని టీచ్ చేస్తుంది, మనం దాన్ని ప్రశ్నించాలన్నాడు మందుల్ సాల్మన్. ఏమన్నాడు? మతం అనేది ఈ అసమానతల్ని నేర్పిస్తుంది, మనం దాన్ని ప్రశ్నించాలన్నాడు. ఎనీ సిస్టమ్, రీజనల్ కానీ సోషల్ కానీ దేనికైనా సరే క్రిటిసిజం తీసుకునే విధంగా ప్రశ్నిస్తే సమాధానం చెప్పేటట్టుగా ఉండాలి. ఇంజస్టిస్ జరిగినప్పుడు ప్రశ్నిస్తారు, అది ఫండమెంటల్ హక్కు ఇదే కదా. ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, రైట్ టు క్వశ్చన్. వాళ్ళకి అన్యాయం జరిగింది అన్నప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తారు కదా. ఇప్పుడు ఏంటి బండి సంజయ్ గారు దానికి కౌంటర్ అటాక్ ఏంటి అతని మీద అనేది ఇక్కడ పాయింట్. అగైన్ నేను అదే ముందే చెప్పాను, మందుల్ సాల్మన్ వర్సెస్ అంబేద్కర్ ఏం చెప్పాడు అది మాట్లాడుతున్నాను. సోషల్ రిఫార్మ్స్ మస్ట్ కమ్ బిఫోర్ రిలీజియస్ రిఫార్మ్ అని అంబేద్కర్ చెప్పాడు. ఏమో సోషల్ రిఫార్మ్ మస్ట్ కమ్ బిఫోర్ రిలీజియస్ రిఫార్మ్. రిలీజియస్ రిఫార్మ్ తీసుకొచ్చే ముందు మీరు సోషల్ రిఫార్మేషన్ తీసుకురండి అన్నాడు. ఇవన్నీ తీసేయండి అన్నాడు. కులాలు మతాలు ఇవన్నీ తీసేసి అప్పుడు మతం గురించి చెప్తే వింటారు. సోషల్ రిఫార్మ్స్ని అలానే పెట్టి నువ్వు ఈ క్యాస్ట్ వాళ్ళని ఊరు బయట పెట్టి నువ్వు ఎంత మతం గురించి చెప్పినా టెంపరీగా వాళ్ళు వినొచ్చేమో, బట్ ఎవడో ఒకడు వివక్ష చూపించినప్పుడు వాడు అక్కడి నీ నుంచి దూరం జరిగిపోతాడు. కాబట్టి ఎందుకు యూఆర్ అనేబుల్ టు రిటైన్ దళిత్స్. ఇప్పుడు హిందూ స్కాలర్లు, హిందూ మత పెద్దలు చాలా రోజుల నుంచి మీరు ట్రై చేస్తున్నారు ఈ దళితుల నుంచి మత మార్పిడి లాపాలని, కానీ మీరు సక్సెస్ అవ్వట్లేదు. దళితులు మత మార్పిడి చేసుకుంటానే ఉన్నారు. ఎందుకు? కొట్టినా తిట్టినా ఆ మిషనరీల మాట వింటున్నారు తప్ప పూజారుల మాట వింటలేదు. ఎందుకు? సోషల్ రిఫర్మేషన్ తీసుకురాకుండా రిలీజియస్ రిఫర్మేషన్ మీరు ట్రై చేస్తున్నారు, సోషల్ రిఫర్మేషన్ తీసుకురావట్లే. అదే కదా మందుల్ సాల్మన్ అంది, అంబేద్కర్ చెప్పింది కూడా అదే కదా. నేను కూడా రోజు అదే కదా చెప్తున్నాను, సోషల్ రిఫర్మేషన్ తీసుకురండి, మతం అదే బతికిద్ది. ఓకే, ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా, ఎవరో వచ్చి కొన్ని వేల సంవత్సరాల నుంచి క్రిస్టియన్స్ వచ్చారు, వాళ్ళు ఏం చేశారు, హిందూ మతాన్ని ఏం చేయలేకపోయారు అని అంటున్నారు.
హిందూ మతాన్ని ఏం చేయలేకపోయారని మీరు అంటున్నారు. అది అంతర్గతంగా మీరు ఆ ఎస్సీ ఎస్టీలకి సంబంధించి రిజర్వేషన్స్ తీసేస్తామని మీరు అన్నారు కాబట్టి వీళ్ళందరూ హిందూ రికార్డుల్లో ఉన్నారు. ఆ 1950 షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్ అనేది తీసేసి ఈ దళితుడే ఏ మతం ఉన్నా సరే అనేది పెట్టండి. అప్పుడు కౌంట్ చేయండి హిందూ మతంలో జనాలు ఉన్నారా పోయారా, ఈ దళితులు ముఖ్యంగా మారారా ఉన్నారా మీకు అర్థమైంది కదా. అప్పుడు దాన్ని మార్చకుండా ఇంకా ఏ మతంలో కొన్ని అగ్రవర్ణాల వరకు ఉన్నారు. ఎందుకు సోషల్ రిఫర్మేషన్ తీసుకురావట్లా మీరు? యూఆర్ ట్రయింగ్ ఫర్ రిలీజియస్ రిఫర్మేషన్ విదౌట్ చేంజింగ్ ది సొసైటీ. దట్స్ వాట్ అంబేద్కర్ said, కందులు సొలోమాన్ said, ఈవెన్ I said many times. అన్టచబిలిటీ ప్రాక్టీసెస్ని గుడుల్లోకి రానిపోవటం, వాటర్ ఇవ్వకపోవటం, ఎడ్యుకేషన్ డెనీ చేయటం, వివక్ష చూపించడం. సార్ ఇప్పుడు వాటర్ని, ఎడ్యుకేషన్ని, అన్టచబిలిటీ ఇవన్నీ రాజ్యాంగంలో నిషేధించబడ్డాయి కాబట్టి అవకాశాలు వస్తాయి. బట్ వివక్ష చూపిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలు ఇప్పుడు కూడా ఇది రెడ్ల బావి, ఇది వాళ్ళ బావి, ఇక్కడ వాళ్ళ సమాధులు పెడతారు, అక్కడ మీ సమాధులు పెట్టాలి, మీరు ఇటు రాకూడదు, మీరు ఇది ఇప్పుడు కూడా డివిజన్ ఉంది కదా ఇప్పుడు కూడా అన్టచబిలిటీ డివిజను. ఓకే, గుడులు మా గుడుల్లోకి రావద్దు బాయ్, మీ గుడులు మీకు కడతామని చెప్పి ఇప్పుడు టీటీడీ చేస్తున్నారు, మీ గుడులు మీకు కడతాం, టీటీడీ చేస్తుంది అదే కదా. ఈక్వాలిటీ షుడ్ బి అబౌవ్ రిలీజియన్ అని ఇతను అన్నాడు. ఎవరో ఈ మందుల సల్మాన్. మతం అనేది, సమానత్వం అనేది మతం కంటే ముందుండాలి అన్నాడు. ఓకే, కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అనేవి, డిస్క్రిమినేషన్ కస్టమ్స్ ఇవన్నీ కూడా ఉండాలి. అంబేద్కర్ కూడా అదే చెప్పింది. లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అనేది అతను చెప్పింది. ఓకే సరే, ఇప్పుడు మేమేమంటే ఈ మందుల సొలోమాన్ని సపోర్ట్ చేసేటువంటి బ్యాచ్లో నేను కూడా ఈవెన్ ఐఎమ్ సపోర్టింగ్ నా మందుల సొలోమాన్. ఎందుకంటే అతను చెప్పిన విధానం ఎలా ఉన్నా సరే చెప్పిన కంటెంట్ మాత్రం అంబేద్కర్ కంటెంటే, కొత్తగా చెప్పింది ఏం లేదు. అంబేద్కర్ నేను రోజు మాట్లాడుతుంటా, నేను కూడా పెద్ద కొత్తగా చెప్పింది ఏం లేదు. నేను కూడా అంబేద్కర్ చెప్పింది మీకు మళ్ళీ తిరిపి చెప్తున్నాను. ఎందుకంటే అంబేద్కర్ చెప్పాల్సిన మొత్తం చెప్పాడు, ఇంకంతకంటే పెద్దగా ఎక్కువ ఏం చెప్పలేరు. ఆయన జ్ఞానానికి మన జ్ఞానం సరిపోదు అంబేద్కర్ జ్ఞానానికి. వాట్ ఎవర్ హీ సపోజ్ టు టెల్ హీ ఆల్రెడీ టోల్డ్. మేము ఓన్లీ రిపిటేషన్ చేస్తున్నాం అంబేద్కర్ చెప్పింది. మందుల సల్మాన్ కూడా అదే రిపీట్ చేశాడు. హిందూ డివోటీస్ని, క్యాస్ట్ అప్రెషన్ని ప్రశ్నించాడు తప్ప హిందూ డివోటీస్ని కాదు. అతను ఓన్లీ క్యాస్ట్ గురించి మాట్లాడుతున్నాడు. అంబేద్కర్ కానీ, పూలే కానీ వీళ్ళందరూ కూడా అస్సలు మతం కన్సర్నే కాదండి. ఎవరి మతం వాళ్ళు పూజించుకుంటే ఎవరికండి ప్రాబ్లము? ఎవరికి ప్రాబ్లం లేదు కదా. ప్రాబ్లమ్ ఈజ్ ఓన్లీ విత్ క్యాస్ట్ అప్రెషన్. అంబేద్కర్ క్యాస్ట్ స్ట్రక్చర్ని క్రిటిసైజ్ చేశాడు, సోషల్ రిఫార్మ్స్ తీసుకురమ్మన్నాడు, క్రిటిసైజ్ చేశాడు, ఈక్వాలిటీని ఛాలెంజ్ చేశాడు, సోషల్ సిస్టాన్ని, డిస్క్రిమినేషన్ ఛాలెంజ్ చేశాడు, కాన్స్టిట్యూషనల్ రైట్స్ని ఇచ్చాడు. బట్ ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు వీళ్ళు హిందూ రిలీజియన్ని నెగిటివ్గా చూపిస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు గొడవ చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ వీళ్ళు ఏమంటారు, హిందూ రిలీజియన్ నెగిటివ్గా చూపిస్తున్నారు. హిందూ మతం అనేది డైవర్స్, క్యాస్ట్ హైరార్కీ వరకే దాని గురించి మాట్లాడకూడదు. మీరు ప్రతిసారి క్యాస్ట్ హైరార్కీ గురించి మాట్లాడతారు, రిలీజియస్ సెంటిమెంట్ని అటు చేస్తున్నారు. ఈ రిలీజియస్ సెంటిమెంట్ ఆ ఒక్కప్పుడు మీ షర్ట్కి ముళ్ళు గుచ్చుకుంటే ముళ్ళు తీసేస్తే హ్యాపీగా షర్ట్ వేసుకోవచ్చు కదా. ప్రతిసారి వాళ్ళు క్యాస్ట్ హైరార్కీ గురించి మాట్లాడుతున్నారు. అది రిలీజియస్ సెంటిమెంట్స్ దెబ్బతింటున్నాయి. హిందూ మతం అనేది ఒక పెద్ద వ్యవస్థ. ఆ వ్యవస్థలో ఎక్కడో ఒక చిన్న కుల వ్యవస్థ ఉంది అనుకోండి, దాన్ని మీరందరూ కలిసి పెద్దలు, మా మత గురువులు మతం కూర్చొని ఇక నుంచి హిందూ మతం నుంచి పర్మనెంట్గా తొలగించేస్తున్నాం ఈ చాప్టర్ని అని చెప్పొచ్చు కదా. అది చెప్పరు. అది చెప్తే మరి బ్రాహ్మణుడు, క్షత్రియుడు ఆ ఆర్డర్ పోయింది కదా, ఆర్డర్ పోకూడదు వాళ్ళకి. అందుకని వాళ్ళు అది చేయకుండా మిగతా ఆయన మాట్లాడుతున్నారు. నేను అదే ఉంటుందంటే హిందూ వ్యవస్థ పెద్ద వ్యవస్థ, దాంట్లో ఒక చిన్నది కుల వ్యవస్థ. మీరు చెప్పినట్టు ఇప్పుడు వెళ్ళంటే ఒక చిన్న దాన్ని పట్టుకొని ప్రతిసారి విమర్శిస్తున్నారు అని అంటే మీరు దాన్ని తీసేస్తే కూడా మాట్లాడు కదా అంటున్నా. రాజ్యాంగ సవరణలు చేస్తున్నారు కదా, మరి భారత రాజ్యాంగంలో సవరణలు చేశారు. ఎందుకు ప్రాబ్లం ఉంది, కాలానుగుణంగా మారాలి, చట్టాలు సరిపోవని కొత్త చట్టాలు చేస్తున్నారు. మీరు కూడా దాన్ని తొలగించేసి కాలానుగుణంగా మీరు క్యాస్ట్లెస్ హిందూ సొసైటీని సృష్టిస్తే నోబడీ విల్ క్వశ్చన్ యూ. కందుల సల్మాన్ కానీ మేము కానీ ఎవరు కూడా క్వశ్చన్ చేయరు. Caste discrimination must be criticized openly. Religion should evolve to ensure equality. Hinduism or Christianity or Muslim
దట్ ఈస్ ఇమ్మెటీరియల్. మానవ హక్కులు చాలా ఇంపార్టెంట్. దట్స్ వాట్ వీ సపోర్టర్స్ ఆఫ్ మందులు సలోమాన్ మేము మాట్లాడేది అది. బండి సంజయ్ గారి బ్యాచ్ వాళ్ళు ఎలాగో మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ, నమస్కారం.